మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎం ఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద ఒక 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోమయ్య బదులు బి సోమయ్య అని కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెప్ట్ కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు బి సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి, బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి, బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు, ఈయన ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోటి ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన స్వామి పేరు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేరైన సొమ్మును కొలగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరికి నష్టం ఉన్నది? మరి మా నాయకులు మొత్తం అందరిది ఉన్నదా లేకుండా ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అయితే మా తండ్రి అయితే వెళ్ళి మాది కొత్తగూడ మండలం వెళ్ళి మహబూబాబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాకు 5,000 పోయినా ఇక్కడ పోయినా అక్కడ పోయినా 5,000 సంపాద దాకా పోయినా పోతే బాగా చేస్తా అన్నాడు. ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాది అయింది. మళ్ళీ వచ్చింది రోగం వస్తే మళ్ళా ముఖ్యమంత్రికి పోయినా పని పెట్టుకున్నా. పని రాలే. మొన్న వచ్చిందని ఎవరికైంది, పోయింది అంటే ఎవరికో ప్రశాంత్